అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూశారు. 71 వయసులో డిమెన్షియా, శ్వాసకోశ కారణాలతో అనారోగ్యానికి గురైన ముకుల్ రాయ్ కోల్కతాలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారాయన. ఇక బెంగాల్ యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుల్లో ముకుల్ రాయ్ ఒకరు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందారు. చాలా కాలం పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా కొనసాగారాయన. 2017లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారాయన. తిరిగి 2021లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సొంత గూటికి వచ్చారు. అయితే బీజేపీ బీఫామ్ మీద గెలిచి ఎమ్మెల్యేగా టీఎంసీలో చేరడంతో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ముకుల్ రాయ్ని అనర్హుడిగా ప్రకటించింది కోల్కతా హైకోర్టు. బెంగాల్ రాజకీయ చాణక్యుడిగా పూర్తి స్థాయిలో ముకుల్ రాయ్ మాత్రం పేరు పొందడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, ముకుల్ రాయ్ మృతికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? బెంగాల్ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్నారు, రైల్వే శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, టీఎంసీలో కీలకమైనటువంటి నేతగా గుర్తింపు పొందారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూశారు. మరి ముఖ్యంగా శ్వాసకోశకు సంబంధించినంత వరకు వ్యాధులతో తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో కలకత్తాలో ప్రైవేట్ హాస్పిటల్ చేర్పించడం జరిగింది. అక్కడి నుంచి కూడా రోజు రోజుకి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ రావడంతో ఈవేళ తెల్లవారుజామున 1 కన్నుమూశారంటూ కూడా ముకుల్ రాయ్కి సంబంధించిన కుమారుడు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించినంత వరకు కూడా వ్యవస్థాపక సభ్యులుగా ఒకరుగా ఉన్నటువంటి పరిస్థితి. 1998లో జనవరిలో పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా పార్టీలో అనేక స్థానాలు ఆయన అందినటువంటి సిచ్యువేషన్ గా చూడొచ్చు. ఎందుకంటే కేంద్ర మాజీ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి, క్రియాశీలకంగా ఉన్నటువంటి పరిస్థితి, బెంగాల్ యూత్ కాంగ్రెస్ లో చేరినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది. క్రియాశీలక రాజకీయాల్లో ఆయనకంటూ ఒక మార్కుని వేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ తో పాటుగా కలకత్తాకు సంబంధించినంత వరకు బెంగాల్లో తనకంటూ కూడా ఒక ఖ్యాతితో పాటుగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తిగా కూడా ముకుల్ రాయ్ వచ్చినటువంటి సిచ్యువేషన్ గా చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఆయన రాజకీయాలకు సంబంధించినంత వరకు కూడాను 2006లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. రైల్వే శాఖ మంత్రిగా కూడా అదే సమయంలో పనిచేసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కూడా 2011లో వామపక్షాలతో 34 ఏళ్ళు మమతా బెనర్జీకి మద్దతు ఇవ్వడం, అక్కడి నుంచి కూడా 34 ఏళ్ల పాటు బెంగాల్లో ఉన్నటువంటి వామపక్ష పార్టీ భావజాలాన్ని బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ద్వారా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్, అప్పుడు గెలిచినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి రాగా 2017లో తృణమూల్ రాయ్ అయితే మాత్రం కాంగ్రెస్ కి దూరమైనటువంటి సిచ్యువేషన్. భారతీయ జనతా పార్టీలో 2017లో చేరడం, అదేవిధంగా బీజేపీ పునాదులు వేయడంలో బలోపేతం చేయడానికి బెంగాల్కి సంబంధించినంత వరకు కూడా క్రియాశీలకంగా పనిచేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే 2021లో బీజేపీలో టికెట్ వచ్చి గెలిచిన తర్వాత 2021 జూన్ లో తిరిగి తృణమూల్ కాంగ్రెస్ లో చేరడం అంటూ జరిగింది. ఆ తర్వాత పూర్తిగా కూడా పార్టీకి సంబంధించినంత వరకు బీజేపీ పార్టీ గుర్తు మీద గెలవడం, దాంతో పాటుగా ఎమ్మెల్యే ఫిరాయింపు చట్టంలో హైకోర్టు తనకు షాక్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించిందని చెప్పొచ్చు. అయితే బెంగాల్కి సంబంధించినంత వరకు అత్యంత కీలకంగా ఉండేటటువంటి నేత, మరి ముఖ్యంగా క్రియాశీలకమైనటువంటి వ్యవహారాల్లో కానీ తృణమూల్ కాంగ్రెస్ తో పాటు అనేక పార్టీల్లో మారినప్పటికీ బీజేపీకి సంబంధించినంత వరకు కానీ అటు తృణమూల్ కాంగ్రెస్ లో కానీ తనకంటూ ఒక మార్పును తీసుకురావడం, కేంద్ర మంత్రిగా పనిచేయడం, రైల్వే శాఖ మంత్రి కూడా పనిచేసినటువంటి పరిస్థితి. అదే ముఖ్యంగా బెంగాల్కి సంబంధించిన రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆయన మృతి చెందడంతో ఒక్కసారిగా తృణమూల్ కాంగ్రెస్ కి మెయిన్ కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆయన మృతి చెందడంతో ఒక స్థానం కోల్పోయినటువంటి పరిస్థితిగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బెంగాల్ రాజకీయాల్లో తనకంటూ ఒక చరిష్మాతో పాటు ఒక మార్పును తీసుకొచ్చినటువంటి నేతగా పేరున్నటువంటి వ్యక్తి, గుర్తింపు పొందినటువంటి నాయకుడు ఆయన. ఎస్ భరత్, కొంతవరకు బెంగాల్లో బీజేపీకి పునాదు వేయడంలో కూడా కీలకంగా వ్యవహరించారు. సో 2017 తర్వాత బీజేపీలో చేరి, సో ఎప్పుడు అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే ముకుల్ రాయ్కి సంబంధించినంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈవేళ బెంగాల్కి సంబంధించినంత వరకు పునాది వేసినటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి నేత. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే బెంగాల్లో క్రియాశీలక సభ్యత్వాలతో పాటుగా క్రియాశీలకమైనటువంటి వ్యక్తులను కూడా బెంగాల్కి సంబంధించినంత వరకు తను తీసుకొచ్చినటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు చాలా కీలకమైనటువంటి కీ రోల్లో పనిచేసినటువంటి వ్యక్తి ముకుల్ రాయ్.
అయితే ఆయన మృతికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా కూడా ఇటు తృణమూల్ కాంగ్రెస్ తో పాటుగా బీజేపీకి సంబంధించిన నేతలు కూడా పూర్తిగా ఇదైతే మృతిని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిగా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే కుటుంబ సభ్యులు మృతిని నిర్ధారించినప్పటికీ కూడా ఎప్పుడు అంత్యక్రియలు నిర్వహించబోతా ఉన్నారనే దానిపై ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడిప్పుడే హాస్పిటల్ కి చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చేరుకున్న అనంతరం కూడా అక్కడి నుంచి దాని పార్థివ దేహాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లోకి తీసుకెళ్తారు. అక్కడి నుంచి కూడా పార్థివ దేహాన్ని ఇవాళ సాయంత్రానికి లేదనుకుంటే రేపు ఉదయానికి కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తా ఉందని చెప్పచ్చు. ఎందుకంటే మాజీ మంత్రి, దాంతో పాటుగా ఒక చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి, తృణమూల్ కాంగ్రెస్ తో పాటు బీజేపీలో కూడా క్రియాశీలకంగా పనిచేసినటువంటి నేత. దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా అధిక నేతలందరూ కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన పార్థివ దర్శనార్థం కూడాను పార్టీ ఆఫీస్ తో పాటుగా వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకువెళ్తారా, లేదనుకుంటే పార్టీ ఆఫీస్ నుంచి నేరుగా క్రిమేషన్ కి తీసుకెళ్తారా అనేది అయితే మాత్రం ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్తున్నారు. రైట్ భారత్, థ్యాంక్ యూ. కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ కన్నుమూశారు. 71 ఏళ్ల వయసులో డిమెన్షియా, శ్వాసకోశ కారణాలతో అనారోగ్యానికి గురయ్యారు ముకుల్ రాయ్. కోల్కతాలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన. బెంగాల్ యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ముకుల్ రాయ్ ఒకరు. ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందారు. చాలా కాలం పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2గా కొనసాగారు ముకుల్ రాయ్. ఇక 2017లో తృణమూల్కు దూరమై బీజేపీ పార్టీలో చేరారు. తిరిగి 2021లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే బీజేపీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి టీఎంసీలో చేరడంతో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ముకుల్ రాయ్ని అనర్హుడుగా ప్రకటించింది కోల్కతా హైకోర్టు. బెంగాల్ రాజకీయాల్లో చాణక్యుడిగా నిలిచారు ముకుల్ రాయ్.